మీ పేరు పేరేనా? నా పేరు తూర్పాటి మనోహర్ సార్. మీరు ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదివాను సార్. ఏంటి మీరు మీకు సంబంధించినటువంటి సమస్య ఏమిటిది? దానికి సంబంధించినట్టు కొంత మీరు ప్రధానంగా ఏదో దేనికోసం మీరు పోరాడుతున్నారు సార్? బేడ బుడగజంగం కమ్యూనిటీ గురించి, బేడ బుడగజంగం కులం సమస్య పైన, రిజర్వేషన్ సమస్య పైన దాదాపు 30 ఏళ్ళ పోరాటం సార్ మాది. గతంలో ఈ యొక్క కులము ఈ ఆంధ్రప్రదేశ్ లో లేదని చెప్పి, ఈ యొక్క రాజ్యాంగంలో ఈ కులం పొందపరచలేదని చెప్పి అధికారులు ఇబ్బంది పెట్టడం వలన మా కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, నిరక్షరాస్యులు, మూఢనమ్మకాలతో, వింతాచారాలతో దౌర్భాగ్యంగా ఊరికి చివరన పూరు గుడిసెలు వేసుకొని జీవించే వాళ్ళం సార్. ఏంటి మీ జీవన విధానం ఏమిటి? మీ బ్రతుకు దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? మీకు ఏమైనా పొలాలు ఉన్నావా, లేకుంటే ఏదైనా మీకున్నటువంటి యాచక వృత్తి ఏమిది దానికి సంబంధించినటువంటి? సార్ మాది ఎక్కువ సంచార జీవు, అంటే ఒక ఊరు ఒక ప్రాంతం అనేది ఉండదు. మా తాతలు ముత్తాతల నుంచి ఎక్కడైతే రైతులు సుశశామలంగా బాగా పంటలు పండుతుంటావో, ఎక్కడైతే వాటర్ బాగుంటుందో ఆ ప్రాంతాలకు వలసలు పోయి అక్కడ అందరినీ ప్రజలు పనులో పోయి అలసి వచ్చిన వాళ్ళకు సాయంకాల సమయంలో పురకథల ద్వారా, వీధి నాటకాల ద్వారా కథలు చెప్తూ వాళ్ళని ఆనందింపజేస్తూ దేశ యొక్క చరిత్రను, అంటే బొబ్బిలి రాజు కథ, అరవండ్ల కథ, కంబోజరాజు కథ, ఏకలవంజి కథ, జామవంతుని కథ, ఇట్లాంటి పురాణాల యొక్క కథలు చెప్తూ దేశ యొక్క చరిత్రలను చెబుతూ వాళ్ళని ఆనందింపజేసి ఉదయం వాళ్ళు ఇండ్ల దగ్గరకు పోయి వాళ్ళు పెట్టిన కానుకలు ఎత్తనేమి, బియ్యము, బ్యాలు, ఏమన్నా అన్నము ఏమైనా పెడితే అవి తీసుకొని చేయడం ఉండేది సార్. ఇప్పుడు మీరు ఉభయ రాష్ట్రాలు, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నారా మీరు? ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉన్నా సార్. ఎక్కువ పూర్వం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా మా యొక్క స్థిరంగా ఉండే ప్రాంతము, మా తాతలు ముత్తాతలు కూడా ఉండే ప్రాంతము తెలంగాణే. తెలంగాణ నుంచే ఈ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలకు వలసలు వచ్చాం. మీ తెలంగాణలో కూడా బేడగా బుడగజంగాలు అని అంటారు, అక్కడేమంటారు? బుడగజంగం అనేది అది ఎందుకంటే వేటాడటం, వెలివేయట, కానీ ఎక్కువ శాతం మమ్మల్ని బుడగజంగాలు అంటారు సార్. జంగాలు, బుడగజంగాలు అనే పదమే మేము పాడతాం. ఈ బేడ బుడగజంగం ఎట్లా వచ్చిందంటే బుర్రకథలు చెప్పడం వల్ల మాకు ఈ బేడ బుడగజంగం అనే కులం వచ్చేసింది. అక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా ఇదే కులం సార్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి మీరు ఎంతమంది ఉంటారు? ఎన్ని సార్? ఆంధ్రప్రదేశ్లో ఏమో మా యొక్క సర్వే ప్రకారము, గవర్నమెంట్ యొక్క రికార్డుల ప్రకారం చూసుకుంటేనేమో 80,000 జనాభా ఉంది, అంటే 1 lakh జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో ఏమో 3 లక్షల జనాభా ఉంది. మొత్తం టోటల్ గా ఉమ్మడి జిల్లాల్లో మాకు తెలిసిన సర్వే ప్రకారం 4 లక్షల జనాభా ఉంది, తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్రలో ప్రధానంగా మీరు ఎక్కడెక్కడ ఉన్నారు సార్? ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఉన్నాము, కానీ ఇక్కడ మన రాయలసీమ ప్రాంతం చూసుకుంటే కర్నూలులో 54 మండలాలు ఉన్నాయి. 54 మండలాలు అంటే ఉమ్మడి జిల్లాలో 54 మండలాల్లో 76 గ్రామాలలో ఉన్నాం. అదేవిధంగా కడపలో కూడా ప్రాంతంలో ఉన్నాం. తర్వాత అనంతపురం, తర్వాత చిత్తూరులో చూసుకుంటే మొత్తం ఆ జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా 500 మంది మాత్రమే ఉన్నాం. ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు అన్ని ప్రాంతాలలో మా వాళ్ళు ఉంటారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, కోనసీమ జిల్లా అన్ని ప్రాంతాల్లో ఉంటారు సార్. తక్కువ ఉంటారు, అందాజుగా చెప్తుంది కదా సార్. 80,000 జనాభా ఉంది, అంటే 1 lakh జనాభా ఉంది. 1 లక్ష జనాభా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. ఇప్పుడు ఏం మీ సమస్య? రాజ్యాంగం 1950లో రాజ్యాంగం రచించబడింది సార్. రచించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఎస్సీలలో 59 కులాలు ఉన్నప్పుడు సీరియల్ నెంబర్ 9లో బేడ బుడగజంగం కులాన్ని పొందపరిచాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అని 3 ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారం బీసీలో కొన్ని సంచార కులాలు ఉన్నాయి, ఎస్సీలో కొన్ని సంచార కులాలు ఉన్నాయి, ఎస్టీలో కొన్ని సంచార కులాలు ఉన్నాయి. ఎస్సీలోకి తీసుకుంటేనేమో బేడ బుడగజంగము, రెల్లి, మోచి, చిందు, బైండ్ల, మాస్టిన్, ఒలియోదాసరి అనేది ఈ సంచార కులాలు సార్. ఇవి ఎస్సీలో ఉన్నాయి. ఎస్టీలోకి వస్తేనేమో యానాది కులాలు, లింగధర్ కొయ్య, ఇలాంటి కొయ్యాల, మందుల అనేది ఎస్టీలో ఉన్నాయి. బీసీలోకి వస్తే గంగిరెద్దుల, పూసల, డెక్కల, ఇలాంటి కులాలు, ఇంకా అదర్వైజ్ గా కొన్ని పిచ్చుగుంట్ల, ఈ కులాలలో బీసీలు ఉన్నాయి. ఎక్కువ శాతం బీసీలలో ఉన్నాయి. ఈ 3 కులాలు వారి యొక్క వృత్తి విధానాలను బట్టి అప్పుడు వారి యొక్క సమాజంలో
వ్యవస్థను చూసి వారి యొక్క అంటరాంతరాన్ని చూసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు కొన్ని కులాలని ఎస్సీలో పెట్టాడు, కొన్ని కులాలను ఎస్టీలో పెట్టాడు. ఎస్సీలో పెట్టిన కులంలో బేడ బుడగ జంగం, రెల్లి, మోచి, చిందు, బైండ్లు అనే కులాలు ఉన్నాయి. అప్పుడు మాకు ఊరు బయట మా ఊళ్ళు జీవించేవాళ్ళు. మాకు ఇండ్ల స్థలాలు అనేది లేదు, స్థిర నివాసాలు లేవు, ఒక ఊరు ఒక ప్రాంతం అనేది లేదు. ఆ ప్రాంతంలో ప్రజలను ఆనంద చేసినామా, వాళ్ళు ఇచ్చిన పరిశోషకం తీసుకున్నామా, సాయంకాలం లోపల వేటకు పోయినామా, చిన్న చిన్న జంతువులను వేటాడుకున్నామా, అదే మా ఆడపిల్లలు అయితే ఈత చేపలు ఆడుకున్నామా, అల్లడం అమ్ముకోవడం, లేదా ఈ విధంగా ఊరు బయట పాడుబడిన సత్రాలు అయితేనేమి, అక్కడి నుంచి మైదాన ప్రాంతం అయితే గుడిసెలు వేసుకొని డేరాలు వేసుకొని జీవించేవాళ్ళు మా వాళ్ళు. ఈ విధంగానే జీవించారు. కానీ అవు మన పిల్లలను చదివించుకోవాలా, స్థిరంగా ఉండాలా, మనకు ఒక ఇండ్ల స్థలాలు ఉండాలా, భూములు ఉండాలనేది లేదు మాకు. ఎప్పుడు ప్రజలను ఆనందింపజేయడానికే మా యొక్క కథలు చెప్పుకుంటూ జీవించే కులమే మా బేడబుడజం కులం. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమి, దానికి మీరు చెప్తున్నటువంటి పరిష్కారం ఏమి, దానికోసం మీరు ఏమేమి ప్రయత్నాలు చేసినారు? సార్, మా ప్రధానమైన సమస్య ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరునికి అనేది ఒక కుల పునాది అనేది ఈ భారతదేశంలో ఉంది. ఆ కుల పునాది పరంగా ఉండడం వల్లే అట్టడుగున వెనుక ఉన్న సంచార కులాలైతేనే, దళిత వర్గాలైతేనేమి, కింది స్థాయిలో ఉన్న కులాలకు కూడా రిజర్వేషన్ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడం వల్లే విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయంగా ఎదుగుదలకు, వారి యొక్క డెవలప్మెంట్కి మాత్రం ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. వారి మీద ఏమైనా దాడులు కానీ, ప్రజల నుంచి ఏమైనా చిన్న చూపులు కానీ, ఏమైనా సమాజం నుంచి రక్షణ కల్పించడానికి కూడా ఈ యాక్ట్లు పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు ఇలా బేడబుడగజం కమ్యూనిటీ, ఈ సంచార కులం చెందిన వాళ్ళము, ఒక ఊరు ఒక ప్రాంతం లేకుండా మా పెద్దలు, తాతలు, ముత్తాతలు కూడా ఈ భారత పౌరులమైన, ఈ భారతదేశానికి ఉన్న మూలవాసులమైన, భారతదేశ చరిత్రను నాలుగు దిక్కులా చెప్పి ప్రజలను ఆనందింపజేసినాం. ఈరోజు సినిమాలు, టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వచ్చినాయి. అప్పుడు అవి లేనప్పుడే ఈ యొక్క ప్రజలను ఆనందింపజేసినంత చరిత్ర, కళ నైపుణ్యం మా కులాలలో, సంచార కులాల్లో ఉన్నప్పుడు ఆ కులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ అందుకోకుండా ఈరోజు చాలా అన్నానికి గురవుతున్నాం. దానివల్ల అప్పుడు మా వాళ్ళకి చదువు లేకపోయినా సమాజంగా గౌరవింపబడేది, లేదా సమాజంలో మా ఊరికి సత్సంబంధాలు ఉండేది కాదు. ఒక గ్రామంలో సత్సంబంధాలు ఉండేది కాదు. మాకు ఎట్లా సంబంధాలు అంటే ఊరు బయట ఉండేవాళ్ళం కాబట్టి మా యొక్క సంచార కులాలతో మాత్రమే మేము బావ, అన్న, తమ్ముడు అని మర్యాదపూర్వకంగా మాట్లాడుకుని వాళ్ళతోనే కలిగాం. ఊర్లలో ప్రజలతో మేము సత్సంబంధాలు ఉండడానికి వాళ్ళతో ఏమైనా గలాటలు జరిగినా, లేదా కర్ణమయ్యలతో కానీ, రెడ్లతో కానీ, కాపులతో, ఎవరైనా కులాలతోని ఘర్షణ వాతావరణం జరిగితే ఎంబడి విత్తి నా ఊరిని విడిచిపెట్టిపోయేవాళ్ళం. మేమే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఘర్షణకు తావు ఇచ్చేవాళ్ళం కాదు, వాళ్ళతో ఫైట్ చేసేవాళ్ళం కాదు. మేమేనైనా మాది ఈ ఊరు కాదు, నేను మీరే వెళ్ళిపోతామని అక్కడ వాళ్ళతో ఒప్పించుకొని తీసుకెళ్ళాలి. ఏదైనా ఒక కథ చెప్పాలన్నా ఆ ఊరు కర్ణమయ్య కానీ, ఆ ఊరు రెడ్డి కానీ ఎవరో ఒకరు ఆన్మోదించడం తప్ప కథలు చెప్పేవాళ్ళం. ఇట్లా ఉండడం వలన ఊరు బయట మేము ఉండడం వలన ఆ సంబంధాలు మేము గ్రామాలతో లేనప్పుడు మేము ఒక ఐడెంటిటీ లేకపోవడము, ఆ గ్రామాలతోని ఆ యొక్క జనన మరణాల నమోదు లేకున్నప్పుడు ఒక ఐడెంటిటీగా ఈ సంచార కులాలు ఏ విధంగా రుజువు చూపించుకోగలుగుతాయి? బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీకు ఇక్కడ మీరు ఐడెంటిటీ చూపించుకోవాలా, మీరు ఇక్కడనే ఎట్లా పుట్టిందంటే మా తాతలు ముత్తాతలు చదువు లేకపోయా, కులాల రికార్డులలో నమోదు లేకపోయా, ప్రభుత్వ రికార్డులో నమోదు లేకపోయా, ఏ విధంగా చూపించుకుంటాం? చూపించుకోలేకపోవడమే కాక మాకు ఇళ్ల స్థలాలు, భూములు ఏమి లేకపోయా, చదువు లేకపోయా, ఆ ఎడ్యుకేటెడ్ లేకపోవడం వల్ల ప్రజలు అవమానం చేసేవారు. ఒకసారి గ్రామాల్లో పోయినప్పుడు ఈరోజు మా దళితులు మాకు అన్టచబిలిటీ ఉంది అన్నట్టు అంతకన్నా దౌర్భాగ్య స్థితిలో మేము జీవించాం. ఎందుకంటే మేము ఐడెంటిటీ కాలేకపోయినాం సమాజంలో, మేము ఎందుకంటే ఎదిరించలేకపోయినాం, ప్రశ్నించలేకపోయిన తత్వం మా పెద్దలకు లేకపోవడం వల్ల మేము మౌనంగా ఉండిపోయి అంగీకారంగా సమాజం జీవించారు మా పెద్దలు. ఎందుకు ఊర్లే పోయినప్పుడు ఒక నీళ్ళు వేయాలని ఊరు బయట జీవించే కులము ఎట్లా అంటరాంతనంగా గురి కాకుండా ఉంటుంది సార్? అంటరాంతనానికి ఎక్కువ గురి అయినది సంచార కులాలు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఊరు బయట ఉండేవాళ్ళం, అక్కడ చెరువులు, బావులు, కుంటలు లేదా కాలువల దగ్గర ఉండే నీళ్ళే తాగుతాం. ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు నీళ్ళు ఇలా బావుల కాడ కానీ బోర్ల దగ్గర అన్నప్పుడు మా వాళ్ళు తీసుకొచ్చిన పరికరాలని ఇస్తే దాంట్లో ఎత్తిపోసేవాళ్ళు. ఏమైనా ఆహారం పెట్టినా కూడా పెట్టేవాళ్ళు. కళకు నైపుణ్యానికి ఏమో మాకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆనందింపజేస్తాం, సంతోషిస్తాం, ఆ ఏ సద్దరం సంతోషిస్తాం కానీ దాని వరకే చూసేవారు. కానీ ఆ గ్రామంలో ఒకవేళ మా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇంటి బయట అరుగు మీద కూడా కూర్చోబెట్టుకునే వాళ్ళు కాదు. ఈ విధంగా అంటరాంతనానికి గురవుతుంటే ఈరోజు రాజ్యాంగంలో బుడగ జంగాలకు ఈ అన్టచబిలిటీ లేదు, వీళ్ళకు అందుకనే ఎస్సీ కమ్యూనిటీకి లేదని చెప్పి కొందరు మాట్లాడడం అనేది మేధావులకు ఇది తగదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజానికి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఒకకెళ్ళి ప్రభుత్వం 58 జీవోని తెచ్చింది, భిక్షాటన చేయకూడదు అంటున్నాం. మనకు దేశానికి చరిత్ర చెప్పిన వాళ్ళము ఈరోజు ఆ యొక్క బుర్రకథలు, వివిధ వేషధారణలు లేకపోవడం వలన
పగిటి వేషాలు అయితేనేమి మాకు ఈ ఆదరణ ఈ సమాజం గుర్తించకపోవడం ఈ టీవీలో అవి రావడం వలన కనీసం ఆ ఏసాలు వేసుకుని ఆ బుర్రకథలు చెప్పుకుంటూ విధి అడకతిన్నికి పోతే అది కూడా లేకుండా భిక్షాటన చేస్తుంది. ఒకకెళ్ళి సర్టిఫికేట్లు లేక సర్టిఫికేట్ న్యాయబద్ధంగా షెడ్యూల్ కులాల్లో ఉన్న బుడగజంగ కమ్యూనిటీకి ఇదే ప్రభుత్వాలు ఇదే ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2003లో ఆయననే ఒక స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి అప్పుడున్న కలెక్టర్ అజయన్ కలెక్టర్ గారి ద్వారా ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ చేస్తే తెలంగాణ నుంచి మా తాతలు ముత్తాతలు వలసలు వచ్చినట్టుగా ఐడెంటిటీ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. బుడగజంగం ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారు 2003 నుంచి 2013 వరకు, అంటే 10 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు జీవో 144 17/7/2008 తెచ్చి ఇప్పటి వరకు 2028 చేస్తే 18 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేకుండా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నామంటే ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి కానీ మా తలరాతలు మాత్రం లేదు, మాకు రిజర్వేషన్ కల్పించడం లేదు. మరి ఈరోజు సముద్రంలో ఉన్న జంతు రాసులను కనిపెడుతున్నారు, అదేవిధంగా భూగర్భంలో ఉన్నటువంటి లోతును కనుక్కుంటున్నారు, అడవిలో ఉన్న జంతువులను పరిశీలించి ఇవి అని ఐడెంటిఫై చేసి ఇన్ని సంతతి ఉందని చెప్తున్నారు. మృగాలు మనుషులను చంపే మృగాలను కూడా కనిపెట్టి వాళ్ళని దాన్ని బతికిస్తున్నారే. మరి మానవునిగా మేము రాష్ట్రంలో ఈ దేశంలో మేము బతుకుతున్నాము, ఈ దేశానికి మూలవాసులం అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు మరి ఆ ప్రభుత్వాలు మనం చేయలేదు, హిందూ సంప్రదాయానికి అన్యాయం చేస్తున్నాను. మళ్ళీ హిందూ సంప్రదాయకులు పుట్టిన ప్రభుత్వాలు కూడా ఈ రోజు కూడా మాకు కేంద్రంలో ఉన్న సమస్యను పరిష్కరించకుండా చట్టబద్ధ చేయలేకపోతుందంటే ఇంక ఏ ప్రభుత్వాలు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది. ఇప్పటికైనా సరే రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్క పౌరునికి కుల పునాది అనేది ఉంటుంది. ఆ కుల పునాది ప్రకారం మాకు బుడగజంగం అనేది కేంద్రంలో ఉన్న సమస్య, షెడ్యూల్ కులాల సమస్య పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు దానికి అక్కడ కేంద్రంలో న్యాయం చేసి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలైనా దీనికి న్యాయం చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మనోహర్ కానీ మీ సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటి జీవితం, దీనికి సంబంధించినటువంటి దీన్ని ఉన్నారు కదా, మీరు బాగా చదువుకున్నారు కదా, ఇట్లా మీరు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు మామూలుగా మందకృష్ణ మాది ఉన్నారు, తర్వాత బీసీ నాయకులు ఉన్నారు, తర్వాత మామూలుగా ఈ ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఓసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరితో మీరు ఏమైనా కలిసారా? కలిసి వాళ్ళకి ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఈ వీళ్ళల్లో కూడా మరి ఏమేమి మీకు హామీలు ఇచ్చారు? మీరు హామీలు నెరవేరకపోతే మీరు చేసిన కార్యక్రమాలు ఏంటివి? సరే, మీరు అన్నట్టు 1987లో బేడ బుడగజంగ కులాన్ని మా పెద్దలు స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత మనకు ఒక కుల పునాది అనేది సర్టిఫికేట్ లేక అన్యాయం జరుగుతుంది. రేపు ఈ విధంగానే ఈ మన చదువు లేకపోతే ఈ సమాజంలో మన కులము మన జాతి బిడ్డలు బతకలేరు అని చెప్పి మా పెద్దలు అప్పుడు బుడగజంగ కమ్యూనిటీని తెలంగాణలో అక్కడ బుడగజంగం ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు అని చెప్పి ఒక రిజిస్టర్ చేయించి ఇక్కడ ఏర్పాటు జరిగింది. దానివల్ల ఆ పోరాటం చేసేటప్పుడు బుడగజంగాలు అనే వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు నిర్ధారణ చేసినప్పుడు మేము అప్పుడు గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బలోపేతంగా చేస్తున్నారు కాబట్టి ఎస్సీలలో కమ్యూనిటీ చెందినది బుడగజంగ కమ్యూనిటీ కూడా, తర్వాత మాదిగ తర్వాత బి గ్రూప్లో బుడగజంగం ఉంది కాబట్టి ఆయన ద్వారాతోనే మనకు పని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి 2000 సంవత్సరంలో మేము కలిసడం వలన అప్పుడు కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఆయన కూడా వచ్చి మాకు అక్కడ తెలంగాణ ఒక కమిటీ కూడా వేశాడు. ఆయన ఏరు బుడగజంగాలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చారని అప్పుడు క్రీస్టియస్లు వాన్రాస్ లాలయ్య గారిని ఆ నాయకత్వంలో అక్కడ జనగామ ప్రాంతంలో తిరిగి మాకు వాళ్ళకు రిలేషన్స్ ఉండేవా లేవా, ఎందుకంటే ఎస్సీలకు చేర్చేటప్పుడు మా ఎస్సీలలో ఉన్న వాటా ఈ బుడగజంగ కమ్యూనిటీకి పోతుంది కాబట్టి ఇక్కడ రేపటి మాలల సోదరు నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది, వీళ్ళు జినియన్ పర్సనా కాదా అని చెప్పి ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పడడం జరిగింది మా వాన్రాస్ ర్యాలీ ద్వారా. అప్పుడు పోయినప్పుడు ఆయన మాకు సంబంధాలలో ఏదో మహబూబ్ నగర్, పెబ్బేరు, చాకలపల్లి, నర్సింగపల్లి, ఈ ఔజ ఈ ప్రాంతంలో మేము ఉండేదల్లా చూపించుకుంటే వాళ్ళకి మా వాన్రాస్ లాలయ్య గారికి కూడా ఇక్కడ బంధుత్వాలను కావడం మేమంతా ఒకటని తేల్చి అప్పుడు రిపోర్టు అన్నగారికి మందకృష్ణ మాదిగ అన్నగారికి ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పుడు ఆయన వచ్చి 2003లో 2002లో ఒక భారీ ఎత్తున కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ నందు రాజీవ్ సెంటర్లో ధర్నా చేపట్టడం జరిగింది. చేపట్టి మా ఎస్సీలో భాగమైన బుడగజంగాలో కూడా మా వాటా ఇప్పుడు బి గ్రూప్లో ఉండరు, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి ఇతరేమి గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారికి ఇతరేమి లేఖలు పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కూడా బలంగా బుడగజంగాల కమ్యూనిటీకి వీళ్ళు అసలు చాలా నీచంగా వివిధ రకాలుగా జంతువులను తింటారు. కొట్కూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మల్యాల, బిజినోల, లక్ష్వాపురం, జూపాడు బంగ్లా, నందికొట్కూరు
ఈ ప్రాంతాల్లో మిడుతూరు ఈ యొక్క నీ కాన్స్టిట్యూషన్లో ఎక్కువ బుడగ జంగాల సమస్య ఉంది. ఎక్కడ పేరు జనభూములు అడ్డుకోవడము అదే సమస్య పరిష్కరించుకోవడం లేదు. కాబట్టి దీనిపైన నేను కూడా చేస్తానంటే ఒక సాక్షాత్గా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2002లో కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక ధర్నా చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు దీనికి కాలయాపన చేయకుండా తక్షణమే చేయాలి. బుడగ జంగాలు వీళ్ళు జంగాలు అసలు జంగాలు అనేది గజెటే లేదు. కాబట్టి బుడగ జంగం తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇయ్యారన్నప్పుడే ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ధారణ చేసి బుడగ జంగాలు ఉన్నట్టుగా కలెక్టర్ యొక్క స్క్రూటినీ కమిటీ ద్వారా ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా విచారణ చేపట్టి అక్కడ మా ప్రాంతం మా వాళ్ళని కూడా విచారించినాకనే మాకు వాళ్ళకి సంబంధాలు చూసి మాకు వాళ్ళకి ఐడెంటిటీ చేసిన తర్వాతనే వీళ్ళకు ఒక సంచారులు కాబట్టి జనన మరణాలు లేవు, వీళ్ళ వంశవృక్షం వల్ల తెలంగాణ నుంచే వచ్చిందని చెప్పి ఒక ఆర్డర్ కాపీ తయారు చేసి 6/10/2023లో కలెక్టర్ గారు మాకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 18 పాయింట్లు ఈ లక్షణాలు కనబడి ఉంటారో వీళ్ళకు ఒక ప్రత్యేక భాష ఉంది, వీళ్ళకు లిపి లేని భాష ఉంది. అదేవిధంగా వీళ్ళొక ఆచార వ్యవహారాలు వివిధ భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళొక ఈ ఇంటి పేర్లు గోత్రాలు ఉండవు, ఇంటి పేర్లు ఉంటాయి. వీళ్ళకి పెళ్ళిళ్ళు వీళ్ళే చేసుకుంటారు. వీళ్ళకు అమ్మాయి కన్యాశుల్కం అనేది ఉంటుంది. అబ్బాయికి ఎక్కడైనా కట్నం ఇస్తారు కానీ మా కులంలో అమ్మాయికే కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకునేది ఉంది అని ఇలాంటివి మా చనిపోయినప్పుడు వింత ఆచారాలు అన్నీ ఒక 18 పాయింట్లు చులుబట్టి ఇవి డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసినాకనే 58-68-204 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1997లో ఇచ్చిన జీవోలని ఆధారం చేసుకుని అదేవిధంగా 1976 గజెట్ 1956లో రాజ్యాంగ ప్రకారం మద్రాసు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేరు. కానీ ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు 1976 అన్నప్పుడు కడ్యం శ్రీహరి గారు సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఒక ఉపకులానికి చెందినవాడు. కాబట్టి ఈ బుడగ జంగం అనేది కానీ మా కులాలు ఇంకా 4-5 కులాలు చూసి ఈ కులాలు సంచార కులాలు ఒక ప్రాంతానికి ఎట్లా పరిమితం చేస్తారు మీరు? వివిధ కులాలుగా ఈ 10 కులాలు పరిమితం చేయకూడదు అధ్యక్ష. ఎందుకంటే ఆ కమ్యూనిటీ చెందిన వాడిని మేము మాకు ఎక్కడైతే మా సంచార కులాలకు జీవన ఉపాధి బాగుంటుందో అక్కడ నా ఒక నెలలోనో 2 నెలల్లో 3 నెలల్లో ఉండి వెళ్ళిపోయేది. అటప్పుడు మా కులాల్లో ఒక అర్థం అనేది పెట్టడానికి లేదు. వివిధ కులాలుగా పెట్టినట్టు ప్రాంతీయ వ్యత్యాసాలు చూపించకూడదని చెప్పి ఆ రాజ్యాంగాన్ని సవరణ చేయించి 1950-56 రాజ్యాంగాన్ని సవరణ చేయించి 1976 చట్టం ప్రకారం ఎస్సీలలో బుడగ జంగాల ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ ఉన్నారని చెప్పినాకనే ఆ జీవో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ జీవోలలో ఎంక్వైరీ చేసినాక మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత కూడా మరి జీవో 144 JB తెచ్చి 17/7/2008 అన్యాయం చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక లేదనేది, సమాజంలో చట్టసభలో మా యొక్క గొంతు వినిపించే నాదులు లేడని, మా జనాభా తక్కువ ఉందని, మా ఓటు బ్యాంకు లేదనే దురుద్దేశంతోనే ఈ పాలకుల వ్యవస్థ మాకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు కళ్ళు తెరుస్తారో ఈ భారత పౌరునిగా మాకు కూడా న్యాయబద్ధమైన రాజ్యాంగ హక్కులు ఎప్పుడు కల్పిస్తుందో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. రాజ్యాంగం ప్రారంభమై కూడా 78 సంవత్సరాలుగా వస్తుంది. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలుగా గడిచిపోతుంది. అయినా కూడా నేటి వరకు కూడా మాకు ఒక కుల పునాది మీద సర్టిఫికేట్ ఇవ్వలేని ప్రభుత్వాలు పాలకులు ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంత టెక్నాలజీ ఉండి ఏ లాభం, ఎవరికి ఉపయోగపడుతుంది? సామాన్యులకు నేటి వరకు కూడా రిజర్వేషన్ లేని దౌర్భాగ్య స్థితిలో ఈ పాలన వ్యవస్థలను కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క పార్టీ చెబుతుంది, ప్రతి ఒక్క ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పార్టీ అయితేనే రాష్ట్రంలో ఉన్న పార్టీలు అధినేతలు అందరూ కూడా ఈ బేడ బుడగ జంగ సమస్య తెలంగాణ నాదుడు వెళ్ళాడు. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరూ ఆ మీడియా ముందరలు అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, పార్లమెంట్లు అయితేనేమి గాలం ఇప్పుతున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకుండా ఎందుకో నాకు ఇంతవరకు కూడా అంతుపట్టడం లేదు. మరి ఇది లోపము పాలక వ్యవస్థ లోపం కాదా? మరి ఇదే ప్రభుత్వ యంత్రాంగం లోపం కాదా? ఇంత టెక్నాలజీలో కూడా ఇంత వాస్తవాలు కనిపెడుతున్నప్పుడు కూడా జంతువులకు, వృక్షాలకు, భూములకు ఎంత లోతు ఉండేది కనబెడుతున్నాం. ఆకాశంలో కూడా ఉన్న అంతరిక్షాతంలో పోయి కూడా చూస్తున్న ఈ టెక్నాలజీలో బుడగ జంగాలకు సర్టిఫికేట్లు ఇవ్వని దౌర్భాగ్య స్థితిలో ఈ పాలక వ్యవస్థలు ఉంటున్నాయి. నేటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో కూడా 2003లో వాయినే సర్టిఫికేట్లు ఇచ్చాడు. బుడగ జంగ సర్టిఫికేట్లు ఎంక్వైరీ చేసి తర్వాత వాయినే గౌరవ జేసీ శర్మ కమిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో ఉండరా లేరని ఒక కమిటీ వేశాడు. ఆ కమిటీ కూడా నిర్ధారణ చేసి బుడగ జంగాలు ఉండరని చెప్పింది. దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. 2019లో 153/2019 క్యాబినెట్లో తీర్మానం చేసి మరియు కేంద్రంలో మళ్ళీ రిటర్న్ వచ్చిన దాన్ని కూడా మొన్న ప్రజెంట్గా 23/2025లో అసెంబ్లీ సాక్షిగానే గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్తూ బుడగ జంగాలకు న్యాయం చేయాలి, ఇది ఎక్కడ పోయినా అన్యాయం జరుగుతుంది, ఇది ఎక్కడ జరగదని సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులే ఈ దేశాన్ని పరిపాలించిన వ్యక్తే స్వయాన అసెంబ్లీలోనే చెప్పాడు. ఆయన బుడగ జంగాలు ఎక్కడ పోయినా వీళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వీళ్ళకు సమస్య పరిష్కరించాలి అధ్యక్ష. వీళ్ళకి తక్షణమే వీళ్ళకు ఈ ఏబిసిడి వర్గీకరణలో వెళ్ళిన తర్వాత బుడగ జంగాన్ని చేరుస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో ఉండరు, ఇక్కడ లేరు.
కాబట్టి దీనికి ఒక కమిషన్ కూడా వేసాము. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కేంద్రంలో దీని గతంలో పెండింగ్ ఉండి వెనక్కి వచ్చింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏముంది కాబట్టి ఖచ్చితంగా ఇది న్యాయం చేస్తుంది. అది న్యాయం జరగకపోతే దానిపై మేము ఒత్తిడి తీసుకొచ్చి కూడా న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం పంపించాడు. 8 నెలల వ్యవధి అవుతుంది కేంద్రానికి పోయి. 2 సార్లు పార్లమెంటు సమావేశాలు కూడా జరిగిపోయాయి. కానీ మాకు చట్టబద్ధత కలలేకపోతుందంటే చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి ఉందో. కాబట్టి నేటికైనా సరే అపర భగీరథుడు, ఈ యొక్క మంచి అనుభవం ఉన్న వ్యక్తిని రాజకీయంగానే చెప్పుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ప్రశ్నించే గొంతుక అంటున్నారు. మరి ఆ ప్రశ్నించే గొంతుక అన్యాయం జరుగుతుందని మీరు చెప్పారు కాబట్టి మీ సమక్షంలోనే దీనికి కేంద్రంలో న్యాయం జరిగే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టికి ఎత్తనేమి, అమిత్ షా గారి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేయాలి. వారు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ సంప్రదాయ ప్రకారం వచ్చింది అంటున్నారు. మరి హిందూ సంప్రదాయానికి అందరికీ హిందువులుగా న్యాయం చేస్తున్నాం అంటున్నారు. మరి హిందువుల మూలవాసులము, ఈ దేశానికి చరిత్ర చెప్పిన వాళ్ళము, మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంటే కులం సర్టిఫికేట్ లేకుండా ఇలా యాచక వృత్తి ద్వారా దౌర్భాగ్య స్థితిలో ఉండి చావులేక బతకలేక కుట్టుమిట్టాడున్న మా కులానికి రిజర్వేషన్ హక్కులు కల్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా బీజేపీ ప్రభుత్వానికి ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మనవారు ఇప్పుడు గతంలో ప్రభుత్వానికి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మీరు ప్రయత్నం చేశారా? చేశాం సార్. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇది కమిషన్ లేకుండా తక్షణమే చేస్తానని చెప్పారు. తర్వాత ఆయన వచ్చినాక తెలిసింది ఇది రాజ్యాంగంలో చట్ట సవరణ జరగాలంటే ఖచ్చితంగా ఒక కమిషన్ అనేది ఉండాలా. ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్లో సవరణ జరగాలంటే కావాలని చెప్పి దాన్ని మళ్ళీ గౌరవ జేసీ శర్మ కమిషన్ పోయిన టీడీపీ ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోనే మళ్ళీ పొడిగిస్తూ 104 జీవో ప్రకారం మళ్ళీ 2018లో వేసి 19లో మళ్ళీ కమిషన్ పొడిగించడం జరిగింది. ఆ కమిషన్ 24/2020లో కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాన్ని కూడా ఆయన క్యాబినెట్లో ఆమోదించి 276/2023లో క్యాబినెట్లో ఆమోదించి కేంద్రానికి నివేదిక కూడా పంపించాడు. 6/4/2023లో ఆయన కూడా నివేదిక పంపించారు. ఆ నివేదిక మళ్ళీ రిటర్న్ వచ్చినది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అంటే ఇట చంద్రబాబు అటే సార్ వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 64 జీవో అని 10/10/2010లో ఒక కమిషన్ వేసింది. అదే మోతీలాల్ బి నాయక్ కమిషన్ ఆ బాధ్యతలు తీసుకోకపోవడం వల్లే 73 జీవో అని మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక అప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 96 జీవో వేశాడు. అంటే ఇట కాంగ్రెస్, ఇట టీడీపీ, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా మన అర్ధ సంచార కులాలకు న్యాయం చేయాలని చెప్పి ఆ పార్టీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు పెట్టి ఈ కులము వాళ్ళు చెప్పినదే ఈ భారతదేశానికి మూలవాసులు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది న్యాయం చేస్తామన్నారు. మరి అందరూ చెప్పడమే కానీ ఏ పార్టీలు కానీ ఏ అధినేతలు కానీ ఆ పూటకు చెప్పి పోతున్నారు కానీ దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు దాని మీద ఒత్తిడి తీసుకురాలేకున్నారు? ఎందుకు దాన్ని చట్టబద్ధత చేయలేకపోతున్నారు? ఎన్నెన్నో చేయరాని విషయాలు కూడా సమస్య పరిష్కరిస్తున్నారే. ఒక కుల పునాది మీద బుడగజంగాల సమస్య పరిష్కరించలేకపోతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. అదే కదా సార్ 1000 మంది ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళకు పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నక్కలోలకు విజయవాడలోనే 1000 కుటుంబాలు ఉన్నాయి, 1000 మందే వాళ్ళు. అయినా కూడా వాళ్ళకు ఒక కమిషన్ ఆయనకు తక్షణమే సర్టిఫికెట్లు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఒక ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ప్రభుత్వం ఒక మాటలు చెప్పి ఫార్వర్డ్ చేసి ఫైలు ఏదో మేము పంపించాం కదా అని చేతులు దులుపుకోకుండా దానికి ఒక శ్రద్ధ తీసుకొని ఒక అనుకుంటే చిన్న సమస్య సార్ మాది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చిన్న సమస్య అనారేవంతు సమస్యని దాన్ని పెంచుకుంటూ మా ఆత్మగౌరవాలు దెబ్బతీస్తూ ఇరక్తులైపో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఒక రైలు కింద పడి డోన్ దగ్గర చనిపోయారు. అదేవిధంగా మొన్న కడపలో ఒక మనిషి ఊరేసుకొని చచ్చిపోయాడు ఒక పిల్లోడు. నాకు చదువు ఎక్కడ పోయినా అప్లై చేసుకుంటే కుల పునాది లేకుండా అయిపోతుందని చెప్పి ఏ రిజర్వేషన్ కింద పెట్టుకోవాలి. ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కులం ఉండదు, ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కులం ఉండదు, ఒక అడ్మిషన్ పరంగా పోవాలన్నా కులం సర్టిఫికేట్ లేదు. ఏం లేనప్పుడు ఆర్థికంగా పెట్టుకోలేక చదువుకొని ఉద్యోగాలు రాక ఆత్మగౌరవం చంపుకొని ఉరేసుకొని చచ్చిపోయిన చరిత్రలు కూడా కనబడుతున్నాయి. ఇవల్ల ప్రభుత్వాన్ని నేను ఎప్పటికప్పటికి ఫ్యాక్స్ ద్వారా అయితేనేమి మెయిల్ ద్వారా అయితేనేమి గవర్నమెంట్కి ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ అడిగిన ప్రతి ఒక్క దానికి స్పందన ద్వారా పంపిస్తాం. ఇప్పుడు పీజీఆర్ఎస్ అని కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పెట్టింది, అప్పుడు పంపించాను. పోయిన ప్రభుత్వం కూడా స్పందన కార్యక్రమాలు పెట్టమంటే పెట్టాను, కలిశాము, ఇచ్చాము, ప్రశ్నించాము. సార్ మీరు ఇంత చెప్తున్నారు కానీ న్యాయం జరుగుతలేదు, మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు అని కూడా కోరుతున్నాం. ఇది చట్టం చేస్తాం కేంద్రంలో ఉంది అని అంటున్నారు, న్యాయం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ద్వారా దీనికి న్యాయం చేసి వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నప్పుడు ఈ భారతదేశంలో సంచార కులాలకు కూడా తమ యొక్క పరిపాలన వ్యవస్థలో న్యాయం జరిగిన విధంగా మీకు కొనియాడతారు. ఓకే మనవారు, మొత్తానికి
మీ సంబంధించి మీ జాతికి సంబంధించిన విషయంలో మీరందరూ కూడా సంఘటితపరిచి మొత్తం భారతదేశ చరిత్రని గ్రామాలకు తిరిగి మీరు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తిరిగి ఆ చరిత్ర అంతా కూడా తెలియజేస్తున్నటువంటి మీకు గ్రామాల్లో మరి ఆ రోజు ఇలాంటి ఈరోజు టీవీ లేని రోజుల్లో సినిమాలు లేని రోజుల్లో ప్రజలకు ఒక రకమైనటువంటి వినాదాన్ని కలిగిస్తున్నప్పుడు కూడా మీకు స్థిర నివాసం లేకపోవడం, సంచార జీవులుగా ఉండడం, మిమ్మల్ని ఏ దాన్ని కూడా ఏ కులంలో కానీ దేంట్లో కూడా చేర్చకపోవడం చాలా శోచనీయమైనటువంటి, చాలా గర్హ్యమైనటువంటిది. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, ఓసీలను ఏదో చేర్చి చేయకపోవడం అనేటువంటి చాలా ఇది అన్యాయమైనటువంటి చర్య. ఇది రాజ్యాంగంలో ఉండే కులమే సార్. ఎస్సీలో ఆల్రెడీ రాజ్యాంగంలో ఉండే కులం, కొత్తగా చేర్చాల్సిన అవసరం లేదు. ఉండేది ఇంప్లిమెంట్ చేయడానికి సవరణ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు అంగీకరించినప్పుడు కూడా చేయకపోవడం అనేటువంటిది మాత్రం ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్యని మేము కూడా ప్రజాస్వామ్య ఐక్యతను ఖండిస్తున్నాం. ఈరోజు మీరు రాకపోతే, మీతో మాకు పరిచయం లేకపోతే, మీరు రాకపోతే అసలు ఏమిటి మేమంతా వాస్తవం చెప్తుంటే మీకు సంబంధించినటువంటి జీవితం ఇంత దుర్బలంగా ఉంటుంది అన్నట్టు నిజంగా మీరు చెప్తే తప్ప తెలుసుకోలేకపోతున్నాం. మా వంతు కర్తవ్యంగా మేము కూడా మీ పోరాటాలకు అన్నిటి కూడా సంఘీభావంగా తెలియజేస్తాం. మన వారు ఖచ్చితంగా మీరు సాధిస్తారనేటువంటిది కూడా విశ్వాసం ఉంది. ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా చేస్తామనేటువంటి విశ్వాసంతోనే మనం ముందుకు పోదామనేటువంటిది నేను తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.